म्हणून RTI మీడియా. నాగ్పూర్ నుండి 40 దేశాల వరకు విస్తరించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పరివార్ ఎడపల్లి మండల కేంద్రంలో ఘనంగా RSS శతాబ్ది ఉత్సవాలు జరిగాయి. 1925 దసరా పండుగ రోజు 17 మందితో కార్యరూపం దాల్చి 25 మందితో హిందూ జాతిని జాగృతం చేయడానికి డాక్టర్ కేశవరావు బలరాం ఎడ్గేవార్ నాగ్పూర్లో తన స్నేహితులతో కలిసి శాఖగా మొదలుపెట్టి 26 మంది కరసేవకులతో ఓటింగ్ పద్ధతిలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ 1926 ఏప్రిల్ 17న నామకరణం చేసుకుని అంచెలంచెలుగా ప్రపంచమంతా వ్యాప్తి చెంది దేశంలో ఇలాంటి అవసరం వచ్చినా, విపత్తులొచ్చినా, తుఫాన్లొచ్చినా, యుద్ధాలొచ్చినా నిబద్ధతతో ఈ సంఘం పనిచేస్తుంది. RSS వ్యవస్థాపకులైన హెడ్గేవార్ జన్మస్థలం రేంజల్ మండల్ కందకుర్తి గ్రామం. హెడ్గేవార్ పూర్వీకులు 168 సంవత్సరాల క్రితం నాగ్పూర్కు వలస వెళ్లారు. కందకుర్తిలో హెగ్డేవార్ స్మృతి మందిరం నిర్మాణం జరుగుతుంది. దీన్ని ప్రధానమంత్రి మోదీ RSS చీఫ్ మోహన్ భగవంతుడు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. 100 సంవత్సరాల క్రితం హెగ్డేవార్ నాటిన RSS అనే మొక్క నేడు ప్రపంచంలోనే అతిపెద్ద వటవృక్షిగా మారి కుల వర్గ విభేదాలతో విడిపోయిన హిందువులను జాగృతపరచడానికి మహోన్నతమైన లక్ష్యంతో హెడ్గేవార్ ఈ వ్యవస్థను స్థాపించారు. హిందూ ధర్మం పరిరక్షణ కోసం హిందువులంతా ఏకమయ్యే సమయం వచ్చిందని, హిందువుల కులాల వర్గాల వైషమ్యాలకు పోకుండా హిందూ జాతిని జాగృతి పరుచుకోవాలని, హిందువులందరం ఏకతాటిపై కలిసిమెలిసి ఉన్నప్పుడే ఈ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ముందుకు పోతుందని RSS జిల్లా ప్రముఖ కురిగింజ రామచంద్రయ్య ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినప్పటికీ నేటికి సమాజంలో హిందువుల్లో ఐక్యమతం రావడం లేదన్నారు. హిందువులు దేశంలో ఐకమత్యంగా ఉన్నప్పుడే ప్రపంచంలో గుర్తింపు వస్తుందన్నారు. మహిళలు పాశ్చాత్య పోకడలకు పోకుండా హిందూ ధర్మ సాంప్రదాయ సంస్కృతిలో మెలగాలని జిల్లా ప్రముఖ అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యాపారవేత్త యోగేష్ దేశ్ముఖ్, ఖండ శారీరక ప్రముఖ గంగప్రసాద్, ఖండ కార్యవాహకు కమల ప్రవీణ్, పెద్ద ఎత్తున స్వయం సేవకులు, గ్రామ పెద్దలు కేసరి శంకర్ గౌడ్, బంజ శంకర్, న్యావనంది శ్రీధర్, పి ఆంజనేయులు రెడ్డి, పి మల్లారెడ్డి, ఆకుల శ్రీనివాస్, గంగుల అనిల్ నాయుడు, పోతన్న, జనగం వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ వ్రతాన్ని పునరుద్ధరించాలి. జాతి పిలిస్తే నేను సిద్ధం, ప్రజలు కష్టాల్లో ఉంటే నేను సేవ చేస్తాను, అన్యాయం ఎదురైతే నేను ప్రతిఘటిస్తాను, ఐక్యతకు భంగం కలిగితే నేను కట్టుదిట్టంగా నిలబడతాను. భారత్ మాతాకి. ఏది రాణి గాంధీవం ఏది ఠంకారం, ఏది నీరణతూర్యనాదం ఏది హోంకారం, జ్ఞాన సౌరభము ఏది నిధి పటిమ ప్రజ్ఞానిజ్ఞుని చతురతేది, జగద్గురుతకు రంగులద్దిన శంకరుని ఆ ప్రతిభ ఏది. భిన్న రూపాల్లో విభిన్న సవాళ్లను ఎదుర్కొంటూ ఇలా అవతరించింది. ఆ కాలాతీత జాతీయ చైతన్యానికి ఈ కాలపు ప్రతిరూపమే ఈ సంఘ. ఇటువంటి సంఘ శతాబ్ది నేడు వేడుకలలో భాగస్వాములం కావడం మన తరం స్వయం సేవకుల అదృష్టం. దేశానికి ప్రజలకు సేవ దిశగా ప్రతినబూని అంకిత భావంతో ముందుకు సాగుతున్న అసంఖ్యాక స్వయం సేవకులకు ఈ చారిత్రక సందర్భంలో నా శుభాకాంక్షలు. కానీ ఎప్పుడు చిరునవ్వు నవ్వుతూ ధర్మమే సర్వం అన్నాడు. ఇతో ధర్మ తతో జయ, ధర్మమునతోట విజయం అన్నాడు. అలానే సాధించాడు. అట్లాగే డాక్టర్ హెడ్గేవార్జీ ఈ ప్రజలందరిలో చైతన్యం రావాలి. దేశభక్తి, ధర్మనిష్ట, సమాజ చిత్తన
సేవా తత్పరత, పట్టుదల, జట్టు భావన, సమయ పాలన కలిగిన వాళ్ళు ఈ దేశం అంతా నిర్మాణం కావాలి. ఎందుకు చాలా దేశాల్లో ఉన్నారు అట్లా. ధార్మిక ఆధ్యాత్మిక ఉంది. గుడికి పోతాడు, కొబ్బరికాయ కొడతాడు, లెంపలేసుకొని వస్తాడు. వీడికి వచ్చి లంచం తీసుకుంటాడు. వీడికి వచ్చి నా కులం పెద్ద, నీ కులం చిన్న, నన్ను ముట్టకు నామాల కాకి, రే మా ఇంట్లో వచ్చి ఇల్లు అవుతున్నావు, ఇది రోగం. పోయేదేమో రాముడి దగ్గర దండం పెట్టొస్తాడు. ఎవరే రాముడు? అడవిలో ఉన్నటువంటి ముసలావిడ శబరిమాత యొక్క ఎంగిలి పళ్ళు ఎందుకు తిన్నాడు? పడవ దాటించినటువంటి బోయవాడు ఊహుణ్ణి కౌగలించుకొని